హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ ఈరోజు అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను అక్షయ తృతీయ పూజ చేసుకున్నానండి. ఎలా చేసుకున్నానో చూడండి. ముందుగా పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నానండి. పీట కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. అలాగే లక్ష్మీదేవి పటాన్ని శుభ్రంగా తుడిచి పసుపు కుంకుమ పుష్పాలు వస్త్రం అన్నీ అలంకరించానండి. అలాగే కలశం కూడా తయారు చేసుకున్నాను. అక్షయ పాత్ర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా అక్షయ పాత్రను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ అలంకరించి అందులో కొద్దిగా కల్లుప్పు వేసి పసుపు కుంకుమ అక్షితలు జవ్వాది పౌడర్ అలాగే పచ్చకర్పూరము పువ్వులు గంధము అన్నీ వేసి అందులో ఒక బ్లౌజ్ పీస్ ఉంచి దానిపై కాయిన్స్ కానీ లేదా నోట్స్ కానీ ఉంచి ఒక మూత పెట్టి పూజించుకోవాలి. ఇలా అన్నీ సిద్ధం చేసుకొని ముందుగానే దీపారాధన చేసుకోవాలండి. అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత వినాయకుడిని లక్ష్మీనారాయణ ప్రతిమలను అభిషేకించుకొని వారికి కూడా పసుపు కుంకుమ పుష్పాక్షలతోటి వస్త్రంతో అలంకరించుకొని ధూపదీపాలు సమర్పించుకొని అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు కానీ సహస్రనామాలు కానీ స్తోత్రాలు కానీ అన్నీ పఠించుకోవాలండి. తర్వాత పళ్ళు కానీ నైవేద్యం కానీ నివేదించి తర్వాత మంగళ నీరాజనం ఇచ్చి కర్పూర హారతి ఇవ్వాలండి. అలాగే ముత్తైదులను పసుబొట్టుకు పిలుచుకొని తాంబూలం సమర్పించాలండి. వారి చేత ఆశీర్వాదం తీసుకోవాలండి. ఈ అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కూడా పాలతో నీటితో కడిగి బంగారాన్ని కూడా పూజించుకోవచ్చు అండి. ఈ అక్షయ తృతీయ రోజు బ్రాహ్మణులకు పేదవారికి దాన ధర్మాలు చేసుకోవాలండి. నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ పూజ పూర్తయ్యేలోపు మీకు సౌందర్య లహరిలోని 5వ శ్లోకం చెప్తానండి. ఈ శ్లోకాలు మా గురువు గారు అయినటువంటి పిఠాపురం ఆకేళ్ళ విజయ మేడం గారు మాకు నేర్పించారండి. వారికి ధన్యవాదాలు తెలుపుతూ మీకు 5వ శ్లోకం చెప్తున్నానండి. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. ఈ పూజలో నేను అమ్మవారికి ఇష్టమైనవన్నీ సమర్పించుకున్నానండి. చిట్టి గాజులు, గోమతి చక్రాలు, గవ్వలు, అలాగే తామర గింజలు, అలాగే గురివింద గింజలు, అలాగే రూపాయి కాయిన్స్ అన్నీ పెట్టుకున్నానండి. అలాగే నవధాన్యాలు కూడా సమర్పించుకున్నానండి. ఈ నవధాన్యాలను అమ్మవారికి ఇష్టమైనవన్నింటికి పూజ చేసుకున్నానండి. అమ్మవారికి పళ్ళు అలాగే పాల మిగడ నైవేద్యం నివేదించానండి. అమ్మవారికి ధూపదీపాలు సమర్పించుకుంటూ పూజ చేసుకున్నానండి. అక్షయ పాత్రకు కూడా పూజించుకున్నానండి. అమ్మవారికి ఇష్టమైన శ్లోకాలు అలాగే లలితా సహస్రనామ పారాయణము సౌందర్య లహరిలోని శ్లోకాలు అన్నీ చదువుకున్నానండి. ముందుగా వినాయకునికి బెల్లం నివేదించుకున్నానండి. అలాగే అమ్మవారికి పళ్ళు పాల మిగడ నివేదించుకున్నానండి.
అలాగే అమ్మవారికి తాంబూలం సమర్పించుకున్నానండి. ఇక్కడ నేను 108 1 రూపీ కాయిన్స్ పెట్టుకున్నానండి. ఒక్కొక్క కాయిన్కి ఒక్కొక్క లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ పూజించుకున్నానండి. అలాగే మంగళ నీరాజనం ఇస్తూ కర్పూర నీరాజనం ఇచ్చానండి. ఇలా పూజ ముగించుకున్నానండి. ఈ పూజ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇక్కడ గౌరమ్మను కూడా చేసుకొని పూజించుకున్నానండి. అలాగే ఏనుగులను కూడా పెట్టి పూజించుకున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.